హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ దగ్గర ఒక పాత పీసీ ఆర్ ల్యాప్టాప్ ఉండి మీరు అది వాడట్లేదు అంటే మీకు ఒక మంచి సొల్యూషన్ అనేది తెచ్చాను. సో మీరు మీ పీసీ ఆర్ ల్యాప్టాప్ని ఒక లోకల్ సర్వర్ కింద కన్వర్ట్ చేసుకొని మీరు మీ ఫైల్స్ని అక్కడ స్టోర్ చేసి మీరు యాక్సెస్ అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని లోకల్ సర్వర్ కాకుండా దీన్ని ఏంటంటే NAS అని కూడా అంటారు. దీని ఒక స్పెసిఫిక్ నెట్వర్క్లో మనం ఒక స్టోరేజ్ని యాక్సెస్ చేసేది నెట్వర్క్ యాక్సెస్ స్టోరేజ్ అని కూడా అంటాము. సో ఈ నెట్వర్క్ యాక్సెస్ స్టోరేజ్ ఏంటంటే మనం ఒక నెట్వర్క్లో అనేది లోకల్గా మన వైఫై యూస్ చేసుకొని మనం యాక్సెస్ చేయొచ్చు. పార్ట్ 2లో ఏంటంటే నేను ఇంకో వీడియో చేస్తాను. దానిలో ఏంటంటే మనము క్లౌడ్ ద్వారా కూడా మనం ఇది ఎలా యాక్సెస్ చేయొచ్చు అనేది కూడా చూద్దాం. సో బేసికల్ ఏంటంటే మనం ఈ NASని ఒక క్లౌడ్ స్టోరేజ్ కింద కన్వర్ట్ చేసి మనం ఎక్కడ ఉండైనా కూడా మన ఫైల్స్ అనేది మనం యాక్సెస్ చేసేటట్టుగా చూద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏంటంటే లోకల్గా మన NAS ఎలా సెటప్ చేయాలనేది చూద్దాము. సో ఇది ఎవరెవరికి యూజ్ అవుతుంది అనుకుంటే ఒక కంటెంట్ క్రియేటర్ ఉండి వాళ్ళకి ఓల్డ్ డమ్స్ ఉన్నాయి అనుకోండి, ఒక నెట్వర్క్ యాక్సెస్ స్టోరేజ్ క్రియేట్ చేసుకొని మనం ఆ ఫైల్స్ అనేవి యాక్సెస్ చేసుకోవచ్చు. సిమిలర్గా మన పాత ఫొటోస్ ఉండి మన పాత ఫైల్స్ అన్ని కూడా వేరే హార్డ్ డిస్క్లో మనం మెయింటైన్ చేసుకునే బదులు ఒక నెట్వర్క్ యాక్సెస్ స్టోరేజ్ క్రియేట్ చేసుకున్నట్టయితే మనకు కావాల్సినప్పుడు మనము ఒక ఈథర్నెట్ ఒక నెట్వర్క్ ద్వారా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో దీన్ని మనం ఒక క్లౌడ్ స్టోరేజ్ కింద కన్వర్ట్ చేసుకున్నట్టయితే మనం ఎక్కడున్నా కూడా మనం ఈ స్టోరేజ్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోలో మనం ఒక లోకల్ సెటప్ ఎలా చేయాలనేది చూసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మీరు ఒక సిస్టమ్ని ఒక NAS కింద కన్వర్ట్ చేయాలి అంటే దానికి ఒక స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ అయితే ఉంది. మీ ల్యాప్టాప్ ఆర్ CPU వచ్చేసి ఏంటంటే మినిమం 3 cores అయినా కూడా సపోర్ట్ అయి ఉండాలి. అది కాకుండా ఈథర్నెట్ పోర్ట్ వచ్చేసి 100 Mbps స్పీడ్ అనేది కూడా సపోర్ట్ అవ్వాలి. సో ఇది వచ్చేసి ఏంటంటే మినిమం రిక్వైర్మెంట్. నా దగ్గర ఒక పాత ల్యాప్టాప్ ఉంది. ఇది ఆల్మోస్ట్ లైక్ నేను 2015లో తీసుకున్నాను. సో ఇది ఆల్మోస్ట్ 10 years ఓల్డ్ ల్యాప్టాప్. సో దీనిలో ఏంటంటే నేను ఫోటోషాప్ యాక్టివిటీస్ తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్ యాక్టివిటీస్ అవన్నీ కూడా నేను ఇక్కడ పర్ఫామ్ చేశాను. సో ఇప్పుడు ఈ ల్యాప్టాప్ వచ్చేసి చాలా స్లో అయిపోయింది. సో దీనిలో ఏంటంటే క్రోమ్ OS వేసుకొని రన్ చేసుకుంటున్నాము. సో ఇప్పుడు ఏంటంటే ఇది అసలు వాడట్లేదు కాబట్టి ఇది ఒక నెట్వర్క్ యాక్సెస్ స్టోరేజ్ కింద కన్వర్ట్ చేసుకొని మా ఆఫీస్ లో వాడుకుందామని నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో దట్ మీకు కూడా ఏంటంటే యూజ్ అవుతుంది. ఇలాంటి పాత PC ఏమైనా ఉందనుకోండి, సో మీరు కూడా ఈ వీడియో చూసి మీరు కన్వర్ట్ చేసుకొని మీరు ఈజీగా వాడుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఈ ల్యాప్టాప్ ని నెట్వర్క్ యాక్సెస్ స్టోరేజ్ చేయాలి అంటే ఎగ్జిస్టింగ్ విండోస్ 10 విండోస్ 11 తర్వాత లినక్స్ మ్యాక్ OS లాంటి ఓఎస్లో ఏంటంటే మనం చేయలేము. దీనికి ఒక స్పెషల్ ఐటమ్ అయితే మనకు కావాలి. అది వచ్చేసి ఏంటంటే TrueNAS అనే OS అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం ఈ TrueNAS అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలో మనం ఇప్పుడు చూసేద్దాం. దీని తర్వాత ఏంటంటే మనం ఒక పెన్ డ్రైవ్ తీసుకొని ఈ పర్టికులర్ TrueNAS అనే OSని మనం బూట్ చేసుకోవాలి. సో బూట్ చేసుకున్నాక మనం ఈ పర్టికులర్ సిస్టంలో మనం ఏ సిస్టంలో NAS చేయాలనుకుంటున్నామో ఆ సిస్టంలో మనం ఈ TrueNAS అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. సింపుల్గా చెప్పాలంటే మనం విండోస్ 10, 11 ఎలా మనం వేసుకుంటున్నామో అలా TrueNAS కూడా మనం వేసుకోవాలి. సో దాని తర్వాత మనం ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలనేది చూసేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే మనం TrueNAS అనే సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాల్ చేసేద్దాం. సో దానికి ఒక వెబ్సైట్ కూడా ఏంటంటే గూగుల్లోకి వెళ్ళి మీరు TrueNAS అనేది మీరు సెర్చ్ చేశారు అంటే మీకు TrueNAS ఓపెన్ ఎంటర్ప్రైజ్ స్టోరేజ్ అనేది మనకు వస్తుంది అనమాట. సో బేసికలీ ఇది ఏంటంటే ఇది ఒక ఓపెన్ సోర్స్ కాదు కానీ ఇది ఒక ఫ్రీ టూల్. సో ఇదేంటంటే మనం డైరెక్ట్గా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకొని ఇది మనము బూటబుల్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఏంటంటే TrueNAS అనేది మనము డౌన్లోడ్ చేసుకుందాము. సో ఇప్పుడు TrueNASలో మనం చూసుకోగానే సో ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే మీకు గెట్ TrueNAS అనే ఒక ఆప్షన్ అనేది కనిపిస్తుంది. సో దానిలో మీరు చూసుకుంటే డౌన్లోడ్ TrueNAS కమ్యూనిటీ ఎడిషన్ ఒకటి ఉంది, ఇంకోటి TrueNAS ఎంటర్ప్రైజ్ బేసికల్ ఏంటంటే కంపెనీస్ వాడేదన్నమాట. సో మనం వచ్చేసి కమ్యూనిటీ ఎడిషన్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకుందాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి TrueNAS అనే కమ్యూనిటీ ఎడిషన్ ఉంది. ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంటుంది. సో మనం డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకుంటే మనకి TrueNAS అనేది డౌన్లోడ్ అవుతుంది. సో దానికి ముందు ఏంటంటే మన గూగుల్ మెయిల్ ఐడి అనేది మనం ఇవ్వచ్చు ఇక్కడ. సో ఈ పేజ్ లో చూసుకున్నట్టయితే మనకి TrueNAS 25 వర్షన్ అనేది ఉంది. ఇది ఒక ఇక్కడే వీళ్ళే చెప్పేస్తున్నారు ఇది ఒక కరెంట్ స్టేబుల్ వర్షన్ అనేది. సో మనం ఏంటంటే ఈ స్టేబుల్ వర్షన్ ని మనం డౌన్లోడ్ చేసుకుందాం. సో ఇది ఆల్మోస్ట్ లైక్ 1.8 GB ఉంది. సో మనకి ఏంటంటే ఆల్మోస్ట్ లైక్ 2 minutes లో ఇది మనకి డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు మనకి TrueNAS ISO ఫైల్ అనేది మనకి డౌన్లోడ్ అయ్యింది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనము ఈ పర్టికులర్ ఫైల్ ని మనం బూటబుల్ చేసుకోవాలన్నమాట. సో దానికి ఏంటంటే మన దగ్గర ఒక పెన్ డ్రైవ్ అనేది ఉండాలి. సో మినిమం ఏంటంటే మనకి 8 GB పెన్ డ్రైవ్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు దాన్ని బూటబుల్ చేయాలి అంటే మనకి ఇంకో అప్లికేషన్ అనేది కావాలి. అది వచ్చేసి ఏంటంటే Rufus. సో ఇప్పుడు ఏంటంటే ఆ ఐటమ్ని మనం డౌన్లోడ్ చేసేద్దాం. సో ఇప్పుడు మనం చూసేది Rufus ఒక అప్లికేషన్ అనమాట. సో వన్స్ మనం Rufus వెబ్సైట్లోకి వెళ్ళంగానే మనకి దాని యొక్క అప్లికేషన్ దాని డీటెయిల్స్ అన్ని మనకి కనిపిస్తుంది.
సో కింద మనకి చూసుకుంటే రూఫస్ 4.7.exe ఫైల్ ఉంది కదా. సో మనం ఏంటంటే దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకుందాం. దీని ఫైల్ వచ్చేసి కూడా ఏంటంటే మనకి 1.6 MB. సో మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోగానే మనకి సెకండ్లో డౌన్లోడ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఈ రూఫస్ అనే అప్లికేషన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి ఇలా అప్లికేషన్ అనేది మనకి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే మనము మన ISO ఫైల్ అనేది మనము సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూసుకుంటున్నారు కదా, ఇదే రూఫస్ ఒక విండో అనమాట. సో దానికి ఏంటంటే ఇప్పుడు మన డివైస్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో నా దగ్గర ఒక 32 GB పెన్ డ్రైవ్ ఉంది. సో ఆ డివైస్ అనేది ఆటో సెలెక్ట్ అయ్యి ఉంది ఆల్రెడీ. ఇప్పుడు ఏంటంటే మనము మన బూట్ సెలెక్షన్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, అక్కడ మన ISO ఇమేజ్ అనేది మనము సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ సెలెక్ట్ బటన్ అనేది ఉంది. సో ఇక్కడ TrueNAS ISO ఫైల్ అనేది మనకు ఆల్రెడీ డౌన్లోడ్ అయ్యి ఉంది కదా, సో అది సెలెక్ట్ చేసుకోండి. సో వన్స్ మనకి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే ఫైల్ సిస్టమ్ FAT32 అనేది ఉంది కదా, అది బై డిఫాల్ట్. లేకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే NFTS అవి కూడా ఉంటాయి. సో అవి కూడా మనం ఏంటంటే ఈ ఆప్షన్స్ తెలుసుకొని మనము ఏ ఫైల్ సిస్టమ్ కావాలో అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఏంటంటే FAT32కే వెళ్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే నేను స్టార్ట్ అనేది చేసేస్తున్నా. సో వన్స్ మనం అది స్టార్ట్ చేయగానే మీరు చూసుకుంటే మన డివైస్ యొక్క ఏమైనా ఫైల్స్ ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. ఒకవేళ మీ దగ్గర ఏమైనా ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయి ఈ పెన్ డ్రైవ్ లో అనుకుంటే అవన్నీ బ్యాకప్ తీసుకోండి. లేదు అనుకుంటే మనం బూటబుల్ చేస్తున్నప్పుడు ఈ ఫైల్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతాయి అనమాట. సో అదొక నోటిఫికేషన్ కూడా ఇస్తుంది డిలీట్ అయిపోతాయి అని చెప్పేసి మీరు కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. సో ఇప్పుడు నేను ఓకే కొట్టేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే మనకి మన డివైస్ అనేది బూటబుల్ అయిపోతుంది. వన్స్ బూట్ అవ్వగానే మన ఈ పర్టికులర్ ల్యాప్టాప్లో మనము OS అనేది ఇన్స్టాల్ చేసేద్దాం. వన్స్ మనకి పెన్ డ్రైవ్ బూట్ అయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఈ పెన్ డ్రైవ్లో ఉన్న OS మన సిస్టంలోకి వేయాలన్నమాట. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ అనేది మనం ఇప్పుడు చూసేద్దాం. సో మనం ఫస్ట్ పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం ఫస్ట్ బూట్ మెనూలోకి వెళ్ళాలి. సో ఈ బూట్ మెనూలోకి వెళ్ళాలి అంటే నా డెల్ ల్యాప్టాప్ కాబట్టి F12 అనేది క్లిక్ చేశాను. అదే కొన్ని ల్యాప్టాప్స్కి వచ్చేసి ఏంటంటే F2 ఉంటుంది, ఎస్కేప్ కూడా ఉంటుంది. సో మీ ల్యాప్టాప్ తగినట్టుగా మీరు మీ బూట్ మెనూలో వెళ్తాకి ఆ ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏంటంటే ఇప్పుడు బూట్ మెనూలోకి రావాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి లెగసీ బూట్ అండ్ UEFI బూట్ అనే 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మనం లెగసీ బూట్లో USB స్టోరేజ్ డివైస్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. వన్స్ అది మనం సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. సో ఒకటి వచ్చేసి ఏంటంటే స్టార్ట్ TrueNAS స్కేల్ ఇన్స్టాలేషన్, ఇంకోటి ఏంటంటే స్టార్ట్ TrueNAS స్కేల్ ఇన్స్టాలేషన్ 115200 బార్డ్. మనం ఏంటంటే ఫస్ట్ వన్కి వెళ్తున్నాము. సో ఇప్పుడు మీరు చూసుకున్నారనుకోండి మనకేంటంటే TrueNAS అనే OS మనకి ఇన్స్టాల్ అవుతుంది. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఏంటంటే ఇన్స్టాల్ అండ్ అప్గ్రేడ్, సెకండ్ షెల్, థర్డ్ రీబూట్ సిస్టమ్, ఫోర్త్ వచ్చేసి ఏంటంటే షట్ డౌన్ సిస్టమ్. మనకు కావాల్సింది ఏంటి 1. సో దానిలో ఓకేలో పెట్టి ఓకే కొట్టాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి 2 స్టోరేజ్ డివైసెస్ అనేది కనిపిస్తుంది. ఒకటి వచ్చేసి ఏంటంటే 1 TB హార్డ్ డిస్క్, ఇంకోటి వచ్చేసి ఏంటంటే 500 GB SSD. సో మనం ఎందుకు SSD లోనే OS వేయాలి అంటే సో మనకి ఏంటంటే కొంచెం ఫాస్ట్ రిట్రైవల్ అనేది ఉంటుంది హార్డ్ డిస్క్ తో కంపేర్ చేస్తే. సో ఇక్కడ మనం ఏం సెలెక్ట్ చేయాలంటే 500 GB SSD సెలెక్ట్ చేయాలి. సో దానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఒక ఇన్స్ట్రక్షన్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ మనం మల్టిపుల్ డివైసెస్ అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దీని ద్వారా ఏమవుతుంది అంటే సో రేపనే రోజు OS ఫెయిల్ అవ్వకుండా ఉంటుంది. సో అది కాకుండా ఇక్కడ ప్రెస్ స్పేస్ బార్ టు సెలెక్ట్. సో మనం ఏంటంటే ఇప్పుడు 500 GB SSDని మనం సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి స్పేస్ బార్ క్లిక్ చేస్తున్నా. సో మనకి ఏంటంటే మన SSD అనేది సెలెక్ట్ అయింది. ఇప్పుడు మనం ఓకే క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక స్పెసిఫిక్ నోటిఫికేషన్ అనేది చూపిస్తుంది. సో దీనిలో ఏంటంటే అన్ని ఫైల్స్ ఏవే ఉన్నాయో హార్డ్ డిస్క్లో అవన్నీ కూడా డిలీట్ అయిపోతాయి అని చెప్తుంది. సో నాకేంటంటే ఇన్స్టాల్ చేయాలి కాబట్టి ఐ విల్ గో విత్ ఎస్. సో దీనిలో మనం చూసుకుంటే అడ్మినిస్ట్రేటివ్ యూజర్ అనేది ఉంది. సో ఇక్కడ ఏంటంటే మనం TrueNAS అడ్మిన్ అనేది క్రియేట్ చేసుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే TrueNAS అడ్మిన్, దాని తర్వాత మనం వెబ్ UI యూస్ చేసుకుని ఏంటంటే కాన్ఫిగర్ చేసుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే నేను ఓకే కొడుతున్నాను. సో ఇక్కడ నాకు అడ్మిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో ఏదో ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది పెట్టుకోండి. సో ఇప్పుడు ఏంటంటే మనకి పాస్వర్డ్ 1 టైం ఎంటర్ చేయాలి, తర్వాత అదే పాస్వర్డ్ మీరు కన్ఫర్మ్ కూడా చేయాల్సి వస్తుంది. సో వన్స్ అది అయిన తర్వాత ఏంటంటే మనం ఓకే అనేది క్లిక్ చేయాలి. సో వన్స్ ఓకే అయిన తర్వాత మనకి సిస్టమ్ అనేది బూట్ అవుతుంది. సో దీనికి కూడా మనం ఎస్ అనేది క్లిక్ చేయాలన్నమాట. సో కింద మీరు చూసుకున్నారనుకోండి మన హార్డ్ డిస్క్ అనేది ఫార్మాట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మనకి బూట్ పూల్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో కింద మీకు నోటిఫికేషన్ కనిపిస్తుంది, అది చూసుకొని మీ ప్రోగ్రెస్ అనేది మీరు తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే మన మీద 100% అయ్యేంత వరకు మనం వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే మనకి TrueNAS అనేది మనకి ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇక్కడ ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఏమని వచ్చిందంటే ప్లీజ్ రీబూట్ అండ్ రిమూవ్ ద ఇన్స్టాలేషన్ మీడియా అని.
సో మనం రీస్టార్ట్ చేశాక మన శాండ్ డిస్క్ అనేది మనం రిమూవ్ చేసేద్దాం. సో ఇక్కడ మళ్ళీ మనకి ఇంకో ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు సిస్టమ్‌ని రీబూట్ చేయబోతున్నాం. సో మనం ఏంటంటే డౌన్ యారో నొక్కి 3కి వచ్చిన తర్వాత మళ్ళీ ఎంటర్ నొక్కామనుకోండి మనకి రీబూట్ అనేది అయిపోతుంది. బేసికల్లీ ఇప్పటి వరకు మనం ఏం చేసాము అంటే మన పాత సిస్టమ్‌లో మనము ట్రూనాస్ ఓఎస్ అనేది మనం ఇన్‌స్టాల్ చేసాము. సో ఇది మనం యాక్సెస్ చేయాలి అంటే దీనికి ఇంటర్నెట్ కావాలి కాబట్టి మన దగ్గర రౌటర్ ఉంటది కదా! ఆ రౌటర్ బ్యాక్ సైడ్‌లో మనకి ల్యాన్ పోర్ట్స్ ఉంటాయి. సో దానికి మనకేంటంటే ఆల్మోస్ట్ లైక్ ఒక 4 to 5 ల్యాన్ పోర్ట్స్ ఉంటాయి. సో ఏదో ఒక ల్యాన్ పోర్ట్‌కి కనెక్ట్ చేసుకొని మన ఈ పీసీకి కనెక్ట్ చేసుకున్నాం అనుకోండి. సో దీనికి ఏంటంటే ఇంటర్నెట్ అనేది వస్తుంది. సో వన్స్ మనకి దీనికి ఇంటర్నెట్ వచ్చిన తర్వాత చూసుకుంటే మనకి రీస్టార్ట్ అయిన తర్వాత సో దీని యొక్క ఐపీ అడ్రెస్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఇప్పుడు నా ఐపీ అడ్రెస్ వచ్చేసి ఏంటంటే 192.168.1.64. సో ఐపీ అడ్రెస్ యూజ్ చేసుకొని ఏంటంటే మనం వేరే సిస్టమ్‌లో మనం లాగిన్ అవ్వాలి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఐపీ అడ్రెస్ యూజ్ చేసుకొని మనం ట్రూనాస్ ఒక ఎన్వైర్న్మెంట్‌లోకి మనం లాగిన్ అవుతామన్నమాట. సో ఇప్పుడు మనం అది చూసేద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మన ఐపీ అడ్రెస్ ఇందాక చెప్పాను కదా! https://192.168.1.164 ఓకే. సో ఫస్ట్ చూడంగానే మనకేంటంటే మన కనెక్షన్ అనేది నాట్ ప్రైవేట్ అనేది వస్తుంది. ఎందుకంటే మనం దీనికి ఎస్ఎస్ఎల్ యాడ్ చేయలేదు కాబట్టి. సో వన్స్ అడ్వాన్స్ క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు ఈ ఐపీ అడ్రెస్ క్లిక్ చేయంగానే మనకి ట్రూనాస్ యొక్క లాగిన్ పేజ్ అనేది కనిపిస్తుంది. సో దీని యొక్క అడ్మిన్ యూజర్ నేమ్ వచ్చేసి ఏంటంటే trunas_admin. సో మీరు ఆల్రెడీ కాన్ఫిగర్ చేసుకున్న పాస్వర్డ్ అనేది మీరు ఇక్కడ యాడ్ చేసేయొచ్చు. సో వన్స్ లాగిన్ అయిన తర్వాత మనకి ఎన్వైర్న్మెంట్ అనేది ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆ పర్టిక్యులర్ స్టోరేజ్‌ని మనం యాక్సెస్ చేయాలి కాబట్టి మనకేంటంటే ఇప్పుడు 3 డిఫరెంట్ స్టెప్స్ అనేది ఫస్ట్ మనం చేయాలి. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనము పూల్ ఎలా క్రియేట్ చేయాలనేది మనం చూసేద్దాం. సో దానికి ముందు ఏంటంటే మనం డిస్క్ గురించి కూడా ఒకసారి కవర్ చేసేద్దాం. సో ఇప్పుడు మీరు స్టోరేజ్‌కి వెళ్ళంగానే స్టోరేజ్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డిస్క్ అనే ఆప్షన్ కనిపిస్తుంది రైట్ సైడ్‌లో. వన్స్ మీరు డిస్క్ పైన క్లిక్ చేయంగానే మన హార్డ్ డిస్క్ 1 టీబీ హార్డ్ డిస్క్ కనిపిస్తుంది. అది కాకుండా మన 500 జీబీ ఎస్ఎస్డి కూడా కనిపిస్తుంది. సో మన ట్రూనాస్ ఓఎస్ అనేది ఏంటంటే మనం 500 జీబీ ఎస్ఎస్డిలో వేసిన వల్ల సో దాని యొక్క పూల్ సెక్షన్ చూస్తే అది బూట్ పూల్ అనే ఆప్షన్ తో క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇదేంటంటే మనం ఈ బూట్ పూల్ తో క్రియేట్ అయితే మనం ఇది స్టోరేజ్ సర్వర్ కింద మనం వాడలేమన్నమాట. సో అందువల్ల ఏంటంటే నా 1 టీబీ హార్డ్ డిస్క్ చూసుకుంటే దానికి పూల్ ఏం క్రియేట్ అయ్యి లేదు. సో అందువల్ల ఏంటంటే మనము ఇప్పుడు ఈ 1 టీబీ హార్డ్ డిస్క్ మాత్రమే స్టోరేజ్ సర్వర్ కింద వాడగలుగుతాం. మిగిలిన ఈ ఎస్ఎస్డి ఏంటంటే జస్ట్ ఇది ట్రూనాస్ ఓఎస్ ఇన్స్టాల్ అయిన వల్ల మనం ఇది ఏంటంటే స్టోరేజ్ సర్వర్ కింద వాడలేము. సో ఇప్పుడు మనం ఏంటంటే పూల్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు నేను స్టోరేజ్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ క్రియేట్ పూల్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే నేను పూల్ నేమ్ ఇస్తున్నా. పూల్ నేమ్ వచ్చేసి ఏంటంటే రివ్యూటెక్ -పూల్ అనేది క్రియేట్ చేస్తున్నా. సో నెక్స్ట్ అని క్లిక్ చేస్తుంటే నాకు డేటా అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దీనిలో లేఅవుట్ అనే ఒక డ్రాప్ డౌన్ ఉంది. సో ఈ లేఅవుట్ క్లిక్ చేయగానే మనకి స్ట్రైప్ అనే ఒక ఆప్షన్ ఉంది, మిర్రర్ అనే ఆప్షన్ ఉంది. అది కాకుండా వేరే రేట్స్ అనే ఆప్షన్ కూడా ఉంది. మీరు మల్టిపుల్ హార్డ్ డిస్క్ వాడుతున్నారు అంటే మీరు మిర్రర్ అనే ఆప్షన్ వాడండి. లేదు మీరు సింగిల్ హార్డ్ డిస్క్ వాడుతున్నారు అంటే స్ట్రైప్ అనే ఆప్షన్ అనేది వాడుకోండి. బట్ మనం స్ట్రైప్ ఆప్షన్ వాడినట్టయితే మనకి ఇక్కడ ఒక వార్నింగ్ అనేది చూపిస్తుంది. ఈ వార్నింగ్ ఏంటి అంటే ఒక్కొక్కసారి మన డేటా అనేది లాస్ అవుతుందని కూడా అది చెప్తుంది అనమాట. సో మోస్ట్లీ నేను ఏం రికమెండ్ చేస్తాను అంటే మీరు మల్టిపుల్ హార్డ్ డిస్క్ వాడండి, మీరు మిర్రర్ అనే ఆప్షన్ వాడండి అనమాట. సో నా దగ్గర ఏంటంటే 1 సింగిల్ హార్డ్ డిస్క్ ఉండటం వల్ల నేను స్ట్రైప్ అనే ఆప్షన్ వాడుతున్నాను. సో నెక్స్ట్ అన్నీ కూడా ఏంటంటే మీరు నెక్స్ట్ అని క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సో మనకి ఏంటంటే పూల్ క్రియేట్ అయిపోతుంది. సో నెక్స్ట్ 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 సో లాస్ట్‌లో మనకి రివ్యూలో చూసుకున్నట్టయితే మనం స్ట్రైప్‌లో 1 హార్డ్ డిస్క్ వాడుతున్నాం. దాని యొక్క స్టోరేజ్ కూడా ఏంటంటే 931 జీబీ చూపిస్తుంది. సో నార్మల్‌గా మనం వాడేది ఏంటంటే 1 టీబీ హార్డ్ డిస్క్ అనమాట. సో మనం యూజ్ చేసేది ఎంత అంటే 931 జీబీ మాత్రమే మనం యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే మనం క్రియేట్ పూల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకి పూల్ అనేది క్రియేట్ అవుతుంది. సో వన్స్ మనకి పూల్ క్రియేట్ అయిన తర్వాత ఇలా మనకి పేజ్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ డేటా వీడెవ్స్ అని ఉంది కదా! సో దీనిలో చూసుకుంటే మనకి ఎంత స్టోరేజ్ ఉందనేది తెలుస్తుంది. సో దీని తర్వాత ఏంటంటే మనం ఎంత స్టోరేజ్ వాడుతున్నాము, ఎంత స్టోరేజ్ అవైలబుల్‌గా ఉంది అవన్నీ కూడా ఏంటంటే మనకి పూల్‌లో
ల్యాప్టాప్లో తెలిసిపోతుంది అనమాట. సో టోటల్గా 931 జీబీలో మనకి అవైలబుల్గా ఉన్నది ఎంత అంటే 899 జీబీ మాత్రమే మనం వాడుతాము. సో రెస్ట్ ఆఫ్ ది స్టోరేజ్ ఏంటంటే అది ఇంటర్నల్గా యూస్ చేసుకుంటుంది అనమాట. సో దట్ ఈస్ యూజ్ ఇట్ ఫర్ మెటా డేటా, అలాంటివి ఏమైనా స్టోర్ చేసుకోవాలన్నా కూడా ఆ స్టోరేజ్లో యూస్ చేసుకుంటాం. వన్స్ మనం పూల్ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం డేటా సెట్ అనేది క్రియేట్ చేయాలి. సో డేటా సెట్ ఎలా క్రియేట్ చేయాలి అంటే ఇప్పుడు స్టోరేజ్ కింద లెఫ్ట్ సైడ్ లో డేటా సెట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, అది మనం క్లిక్ చేయాలి. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత మన పూల్ ఇన్ఫర్మేషన్ అవన్నీ కూడా కనిపిస్తుంది. సో దీనిలో ఏంటంటే మనం ఎంత స్టోరేజ్ వాడొచ్చు, ఎంత స్టోరేజ్ యూజ్ అయ్యి ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ కూడా కనిపిస్తుంది. రైట్ సైడ్ చూసుకుంటే యాడ్ డేటా సెట్ అనే ఒక ఆప్షన్ ఉంది, ఆ బటన్ క్లిక్ చేసి మనం ఏంటంటే డేటా సెట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే నేను యాడ్ డేటా సెట్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే పేరెంట్ పాత్ వచ్చేసి ఏంటంటే రివ్యూటెక్ పూల్ అనే ఆల్రెడీ పూల్ మనం క్రియేట్ చేసాం కదా, ఆ పూల్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మనం డేటా సెట్ నేమ్ అనేది క్రియేట్ చేయాలి. సో డేటా సెట్ నేమ్ వచ్చేసి నేను రివ్యూటెక్ అనేది క్రియేట్ చేస్తున్నా. రివ్యూటెక్ ఐఫోన్ స్టోరేజ్ అనేది క్రియేట్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు డేటా ప్రీసెట్ వచ్చేసి మనం జనరిక్లోనే ఉంచేయాలి. సో ఇప్పుడు ఏంటంటే సేవ్ కొట్టంగానే మనకి డేటా సెట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇదేంటంటే ఇప్పుడు డేటా సెట్ అనేది ఏంటి అంటే జస్ట్ మనం ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తున్నాము. సో ఈ పూల్ అనేది ఏంటంటే మన కంప్లీట్ స్టోరేజ్. ఈ డేటా సెట్ అనేది ఏంటంటే ఒక స్టోరేజ్లో మనం మల్టిపుల్ ఫోల్డర్స్ అనేది క్రియేట్ చేస్తున్నాం. మన ల్యాప్టాప్ ఆర్ పీసీలో మనం చూసుకున్నట్టయితే మనకి లోకల్ డిస్క్ సి అలా ఉంది కదా, అదేంటంటే పూల్ లాగా అనమాట. సో వన్స్ ఆ డిస్క్ లోపల మనం ఏంటంటే మనం ఫోల్డర్స్ క్రియేట్ చేస్తున్నాం కదా, అదే డేటా సెట్ లాగా. సో ఇప్పుడు మనం ఏంటంటే ఒక డేటా సెట్ అనేది క్రియేట్ చేసేసాము. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ డేటా సెట్ ఎవరెవరు యాక్సెస్ చేయొచ్చు అనేది కూడా మనం క్రియేట్ చేయాలి కదా. సో ఇప్పుడు ఏంటంటే మనము యూజర్స్ అనేవి క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఎవరెవరు ఈ పర్టికులర్ సర్వర్ని యాక్సెస్ చేయాలో వాళ్ళందరికీ మనం పర్మిషన్స్ అనేవి ప్రొవైడ్ చేద్దాం. సో ఈ పర్మిషన్స్ ఎలా ఉంటాయంటే మనం అడ్మిన్ పర్మిషన్స్ ఇవ్వచ్చు, ఒక యూజర్ పర్మిషన్స్ ఇవ్వచ్చు, అండ్ డెలీట్ ఆప్షన్స్ మనం వాళ్ళకి ఇవ్వకుండా కూడా మనం రెస్ట్రిక్ట్ అనేది చేసుకోవచ్చు. అది కాకుండా ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్ కింద ఒక సెట్ ఆఫ్ యూజర్స్ని మనం అసైన్ చేసి సో ఈ గ్రూప్కి మనం పర్మిషన్స్ ఇస్తే అన్ని యూజర్స్కి కూడా ఇదే పర్మిషన్స్ అనేవి కూడా వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ యూజర్స్ అండ్ గ్రూప్స్ ఎలా క్రియేట్ చేయాలో ఒకసారి చూసేద్దాం. సో ఆల్రెడీ ఏంటంటే మనకి ట్రూనాస్ అడ్మిన్ అనే ఒక గ్రూప్ అనేది క్రియేట్ అయ్యి ఉంది. సో మనకి వేరే గ్రూప్స్ క్రియేట్ చేయాలన్నా కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ ట్రూనాస్ అడ్మిన్ గ్రూప్ లో మనం ఎవరినైనా యాడ్ చేసామనుకోండి, సో వాళ్ళందరికీ ఏంటంటే అడ్మిన్ రైట్స్ అనేవి వెళ్ళిపోతాయి. సో మీరు ఒక కంపెనీ, ఒక ఆర్గనైజేషన్ కింద వర్క్ చేస్తున్నారు అన్నట్టయితే మీరు ఏం చేయాలి అంటే రాదర్ దెన్ క్రియేటింగ్ ఒక అడ్మిన్ యాక్సెస్ ఇచ్చే బదులు మీరు ఒక కొత్త గ్రూప్ అనేది క్రియేట్ చేసుకొని మీకు కావాల్సిన పర్మిషన్స్ ఆ గ్రూప్కి మీరు ఇచ్చినట్టయితే ఆ గ్రూప్ ఎవరెవరు అసైన్ చేశారో ఆ పర్మిషన్స్ మాత్రమే వాళ్ళకి వెళ్తుంది. సో ఇప్పుడు మనం ఏంటంటే ఒక గ్రూప్ క్రియేట్ చేసి చూద్దాము, దాని తర్వాత వాటి కింద కొన్ని యూజర్స్ కూడా మనం అసైన్ చేసి చూసేద్దాం. సో ఇక్కడ ఏంటంటే యాడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మనకి ఏంటంటే దానికి రిలేటెడ్ గ్రూప్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు గ్రూప్ నేమ్ ఏమి ఇస్తున్నాను అంటే రివ్యూటెక్ _ వీడియో ఎడిటర్స్. సో ఇప్పుడు ప్రివిలేజెస్ ఉన్నాయి. ప్రివిలేజెస్ ఏంటంటే లోకల్ అడ్మినిస్ట్రేటర్, రీడ్ ఓన్లీ అడ్మినిస్ట్రేటర్, షేరింగ్ అడ్మినిస్ట్రేటర్ అనేది ఉంది. సో మనం ఏంటంటే రీడ్ ఓన్లీ అడ్మినిస్ట్రేటర్ మాత్రమే ఇద్దాము. సో వీళ్ళు ఏంటంటే జస్ట్ మన ఫైల్స్ అనేవి రీడ్ మాత్రమే చేసుకోగలుగుతారు అనమాట. సో ఇక్కడ మనకి అదర్ కమాండ్స్ కూడా ఉన్నాయి. సూడో కమాండ్స్ అన్ని అలౌ చేయొచ్చా, సో పాస్వర్డ్ లేకుండా అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ మనం డిసేబుల్ చేసేద్దాము. సో మనం ఏంటంటే సేవ్ చేసేద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను కొత్తగా ఒక గ్రూప్ క్రియేట్ చేశాను. ఆ గ్రూప్ ఏంటంటే రోల్స్ ఏమి ఇచ్చాను, జస్ట్ రీడ్ ఓన్లీ యాక్సెస్ మాత్రమే ప్రొవైడ్ చేశాను. సో ఇప్పుడు ఏంటంటే మనం యూజర్స్ క్రియేట్ చేద్దాం. సో యూజర్స్ వచ్చేసి ఏంటంటే మనకి ట్రూనాస్ అడ్మిన్ అనే ఒక యూజర్ ఉంది, రూట్ అనే ఒక యూజర్ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే మనం కొత్త యూజర్ క్రియేట్ చేద్దాం. ఆ యూజర్ నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తేజ్ అనుకుందాం. ఓకే, సో వాళ్ళకి పాస్వర్డ్ ఏంటంటే నేను ఏదో ఒక టైప్ చేస్తున్నా, వాళ్ళ ఈమెయిల్ కూడా నేను పెడుతున్నా. సో ఇక్కడ పర్మిషన్స్ హోమ్ డైరెక్టరీ ఏవేవి యాక్సెస్ ఇవ్వచ్చు, సో ఏ క్రియేట్ యాక్సెస్ అవన్నీ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం నేమ్, పాస్వర్డ్స్ అవన్నీ యాడ్ చేసేసాము. జస్ట్ మనం ఏంటంటే ఇప్పుడు సేవ్ చేసి ఒక యూజర్ అనేది మనం యాడ్ చేసేద్దాము. సో నెక్స్ట్ యూజర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం ఈ పర్టికులర్ డ్రైవ్ ని మనం లోకల్లో ఎలా యాక్సెస్ చేయాలనేది కూడా ఒకసారి చూసేద్దాం ఇప్పుడు. సో అది ఇప్పుడు ఎలా యాక్సెస్ చేయాలి అంటే మీ ఫైల్ మేనేజర్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఈ ఫైల్ మేనేజర్ లో కింద నెట్వర్క్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఈ నెట్వర్క్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మనకి ట్రూనాస్ అనేది ఒక సిస్టమ్ కనిపిస్తుంది కదా, సో అది క్లిక్ చేసుకోండి అనమాట. సో నార్మల్గా ఏంటంటే ఇది మన నెట్వర్క్లో కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో లేకపోతే మనకి కనిపించదు అనమాట. సో ఇప్పుడు మనం యూజర్స్ క్రియేట్ చేసేసాం కదా, సో ఈ పర్టికులర్ యూజర్కి ఏంటంటే మనం పూల్ యాక్సెస్ అనేది ఇవ్వాలి. సో దానికి ఏం చేయాలి అంటే షేర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దానికి వెళ్ళిన తర్వాత మనము ఈ పర్టికులర్ యూజర్కి
ఆ పూల్ యాక్సెస్ అనేది మనం ఇచ్చేయాలన్నమాట. సో ఇప్పుడేంటంటే మనం షేర్‌కెళ్ళిన తర్వాత ఇక్కడ విండో షేర్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఇక్కడ యాడ్ అనేది క్లిక్ చేయాలి. వన్స్ యాడ్ క్లిక్ చేసిన తర్వాత మనము ఏ పాత్‌కి ఇవ్వాలో ఆ పాత్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇప్పుడు మౌంట్‌లో రివ్యూటెక్ పూల్ అనేది ఉంది కదా! సో అది క్లిక్ చేసిన తర్వాత రివ్యూటెక్ స్టోరేజ్ అనేది మనం క్రియేట్ చేసాం కదా డేటా సెట్. సో దాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నాక ఆ పాత్ అనేది మనకొచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసేయండి. సో వన్స్ ఇది మనకి సేవ్ చేసిన తర్వాత ఏంటంటే మనం ఇప్పుడు ఈ పర్టిక్యులర్ యాక్సెస్ ఎవరెవరికి ఇవ్వాలి అనేది ఇది చూసేద్దాం. సో ఓనర్ వచ్చేసి ఏంటంటే మనం ఉత్తేజ్‌ని పెట్టుకుందాము. ఓనర్ గ్రూప్ వచ్చేసి ఏంటంటే ట్రూనాస్ అడ్మిన్ పెట్టుకుందాం అనమాట. సో ఇదేంటంటే అప్లై ఓనర్‌కి గూడా అప్లై అవుతుంది. అప్లై గ్రూప్ గూడా క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వన్స్ ఇది అయిన తర్వాత మనం ఈ సేవ్ ఏసీఎల్ ఉంది గదా! సేవ్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ దీన్ని మనం సేవ్ జేసుకోవాలనమాట. ఓకే. సో ఇప్పుడు మీరు చూసుకున్నారనుకోండి మనం షేర్స్‌లో ఎవరెవరికి ఏ యాక్సెస్ ఇవ్వాలో అవన్నీ గూడా మనం ఇప్పుడు చేసేసాము. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లోకల్‌లో ఇది ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం. సో దానికి మనం ఏం చేయాలి అంటే దిస్ పీసీలో మనం రైట్ క్లిక్ చేశాక ఇక్కడ మ్యాప్ నెట్వర్క్ డ్రైవ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అది మనం క్లిక్ చేయాలి. సో అది క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు డ్రైవ్ ఒకటి ఉంది. సో ఇక్కడ ఫోల్డర్ వచ్చేసి మనం ఏం టైప్ చేయాలంటే 192.168.1.164. సో ఇక్కడ బేసికల్ ఏంటంటే మీ ఐపీ అడ్రస్ ఇవ్వాలి. సో నేనేంటంటే ఇప్పుడు నా ఐపీ అడ్రస్ ఇచ్చి మనం డేటా సెట్ క్రియేట్ చేసాం కదా రివ్యూటెక్ ఐఫన్ స్టోరేజ్. సో ఇప్పుడు ఏంటంటే మనం రివ్యూటెక్ ఐఫన్ స్టోరేజ్ అనే డేటా సెట్ అనేది మెన్షన్ చేయాలన్నమాట. సో స్లాష్ రివ్యూటెక్ ఐఫన్ స్టోరేజ్. ఓకే. సో వన్స్ మనం ఏంటంటే ఫినిష్ క్లిక్ చేయంగానే సో వన్స్ అది క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మన క్రెడెన్షియల్స్ అడుగుతుంది. సో ఏ యూజర్ లాగిన్ అవుతున్నారో ఆ యూజర్ క్రెడెన్షియల్స్ ఇచ్చిన తర్వాత మనకి ఆ ఫోల్డర్‌లోకి ఏంటంటే డైరెక్ట్ యాక్సెస్ అనేది ఇచ్చేస్తుందనమాట. ఇప్పుడు ఏంటంటే మనం ఒక ఫైల్ కాపీ చేసి చూద్దాం. సో ఇది మనకి ఎంత టైం తీసుకుంటుందనేది ఒకసారి చెక్ చేసేద్దాం. సో నా డౌన్‌లోడ్స్‌లో మన ఐఎస్ఓ ఫైల్ మనం చేసాం కదా! ట్రూనాస్ యొక్క ఓఎస్ ఫైల్. సో దాన్ని మనం ఏంటంటే ఈ పర్టిక్యులర్ నెట్వర్క్ డ్రైవ్‌లో మనం కాపీ పేస్ట్ చేద్దాము. సో మనకి ఎంత టైం తీసుకుంటుందనేది చూసేద్దాం ఒకసారి. సో డౌన్‌లోడ్స్‌లో సో సెర్చ్‌లో ట్రూనాస్ అనేది టైప్ చేస్తున్నా. ఎందుకంటే మనం అది కదా! సో ఇప్పుడు అది కాపీ చేసుకొని కింద మనకి కొత్త డ్రైవ్ లాగా మనకి క్రియేట్ అయిపోతుంది. మన లోకల్ డిస్క్ సిడి ఎలా క్రియేట్ అయ్యి ఉంటుందో అలా మన నెట్వర్క్ డ్రైవ్ కూడా మనకి క్రియేట్ అయ్యి ఉంటుంది. సో వన్స్ మీరు డైరెక్ట్‌గా అది క్లిక్ చేయంగానే మన నెట్వర్క్ స్టోరేజ్‌లోకి వెళ్ళిపోతుంది. మన సర్వర్ స్టోరేజ్‌లోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనం ఏంటంటే పేస్ట్ చేయంగానే మన ఫైల్ అనేది ఇక్కడ కాపీ అయిపోతుంది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మన ఐఎస్ఓ ఫైల్ అనేది మనకి ఇప్పుడు కాపీ అవుతుంది. సో ఆల్మోస్ట్ ఏంటంటే మనకి 2 మినిట్స్ 30 సెకండ్స్‌లో ఈ 2 జీబీ ఫైల్ అనేది మనకి కాపీ అయిపోతుందనమాట. సో మనం కాపీ చేసిన ఫైల్ అయితే మనకి అప్‌లోడ్ అయ్యింది. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇది కంప్లీట్‌లీ మన అప్‌లోడ్ స్పీడ్ డిపెండ్ అయ్యి ఉంటుంది. మన ఇంటర్నెట్ ఒక అప్‌లోడ్ స్పీడ్ అనేది ఎక్కువగా ఉన్నట్టయితే మనకి అప్‌లోడింగ్ కూడా చాలా స్పీడ్‌గా అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే మనం కాపీ చేసిన ఫైల్ సర్వర్‌లో లోడ్ అయ్యిందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాము. సో అది మనం ఎలా చెక్ చేయాలి అంటే మన ట్రూనాస్‌లోకి లాగిన్ అవ్వండి. ఇప్పుడు మనం ఏంటంటే ట్రూనాస్‌లోకి లాగిన్ అయ్యాం కదా! సో ఇప్పుడు మన ఫైల్ లోడ్ అయ్యిందా లేదా అనేది మనం ఎలా చెక్ చేసుకుంటామంటే ఇప్పుడు మీరు స్టోరేజ్‌కెళ్ళాక మన అవైలబుల్ స్టోరేజ్ చూసుకున్నారనుకోండి 897 జీబీయే ఉంది. సో ప్రీవియస్‌గా మనం చూసుకుంటే 899 జీబీ ఉంది. సో ఆల్మోస్ట్ లైక్ 1.8 జీబీ వరకు మనకి డిడక్ట్ అనేది అయ్యింది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మన ఫైల్ అనేది సర్వర్‌లోకి లోడ్ అయ్యింది. సో ఫర్దర్‌గా అంటే ఇప్పుడు మనం ఎవరెవరికి యాక్సెస్ ఇచ్చామో వాళ్ళందరూ ఈ ఫైల్‌ని వాళ్ళ సిస్టమ్‌లోకి కాపీ చేసుకొని వాళ్ళు వాడుకోవచ్చనమాట. సో వాళ్ళు ఏమైనా ఫైల్స్ అప్‌లోడ్ చేసుకోవాలన్నా కూడా మన సర్వర్‌లోకి వాళ్ళు అప్‌లోడ్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే కంప్లీట్‌గా ఒక లోకల్ సర్వర్ కింద మనకి రియాక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫర్దర్ వీడియోలో మనం ఏం చేద్దామంటే సో మనం ఒక స్టాటిక్ ఐపీ తీసుకొని మనం దీన్ని ఏంటంటే ఒక క్లౌడ్ స్టోరేజ్ కింద మనం క్రియేట్ చేద్దాము. సో వన్స్ మనం ఇది క్లౌడ్ స్టోరేజ్ కింద కన్వర్ట్ చేశాక మనం ఏం చేయొచ్చు అంటే మీరు ఇప్పుడు ఎలా గూగుల్ డ్రైవ్ వాడుతున్నారు లేకపోతే జోహో డ్రైవ్ వాడుతున్నారో అలా మనం ఏంటంటే మన లోకల్ సర్వర్‌నే మనం ఒక క్లౌడ్ స్టోరేజ్ కింద కన్వర్ట్ చేసి మనం ఎక్కడ ఉంటే అక్కడ మనం మన ఫైల్స్‌ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో అదేంటంటే మనం ఫర్దర్ వీడియోలో చేద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.